హలో గైస్, నా పేరు నిఖిలేష్. మీరు చూస్తున్నారు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను 4 సినిమాలకు రివ్యూ ఇవ్వబోతున్నాను. అందులో 2 హాలీవుడ్వి, 2 తెలుగువి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. 100కి దగ్గరగా ఉన్నాము. వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ రివ్యూ. ఇది ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 1 hour 48 minutes. ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 1 hour 32 minutes మాత్రమే. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ ఎండ్ అయ్యే హాఫ్ అన్ అవర్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన మార్వెల్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ చాలా బెటర్. మూవీ స్టోరీ ఏమిటంటే, నల్ అనే విలన్ ని బంధించి ఉంచుతారు. దాని నుంచి బయటపడాలి అంటే కోడెక్స్ అనే కీ కావాలి. చివరికి ఆ కీ దొరికిందా లేదా, వినం చుట్టూ ఎందుకు పడతారు, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్: మూవీలో విలన్ అయిన నల్ పవర్ ని కొంచెమైనా చూపించుంటే బాగుండేది. ప్లస్ పాయింట్స్: మూవీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ మాత్రం చాలా బాగా ఉంటుంది. ఇంకా మూవీ ఎక్కడ బోరింగ్ గా అనిపించదు. చివరిగా నా కంక్లూజన్: నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్, ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఓవరాల్ ఓకే మూవీ. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్, రెడ్ వన్ మూవీ రివ్యూ. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 4 minutes. ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 1 hour 53 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గాయ్స్. ఈ మూవీ చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మూవీ స్టోరీ ఏమిటంటే, క్రిస్మస్ కి ఒక రోజు ముందు శాంటా క్లాస్ ని కిడ్నాప్ చేస్తారు. ఎందుకు చేశారు, చివరికి దొరికాడా లేదా అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్: మూవీలో చెప్పేటట్టయితే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్: టైం పాస్ మూవీ. చిన్న పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మధ్యలో ఒక యాక్షన్ సీన్, ఎండ్ అయ్యే యాక్షన్ సీన్స్ చాలా బాగా ఉన్నాయి. చివరిగా నా కంక్లూజన్: మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేదు. మూవీ మధ్యలో ఒక సీన్ లో అమ్మాయిలు బీచ్ లో బికినీతో తిరుగుతుంటారు. అది ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మిగిలిందంతా ఓకే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. థర్డ్, మా నాన్న సూపర్ హీరో మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 4 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గాయస్. మూవీ స్టోరీ కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు అన్న వాళ్ళకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. మూవీ స్టోరీ ఏమిటంటే, హీరో ఫాదర్ అయిన ప్రకాష్ అలియాస్ సాయి చంద్, అతను 3 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి తన కొడుకుని ఒక అనాథాశ్రమంలో వదిలేసి వెళతాడు. తిరిగి వచ్చాడా లేదా, హీరో అయిన సుధీర్ బాబు జీవితం ఎలా మారింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్: మూవీలో చెప్పేటట్టు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు, కానీ స్లో పేస్ మూవీ, అందరికీ నచ్చదు. ప్లస్ పాయింట్స్: ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఏది చెప్పినా స్పాయిలర్ అవుతుంది. మూవీలోనే చూడాలి. సాయి చంద్ ఫాదర్ రోల్లో చాలా బాగా చేశారు. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. చివరిగా నా కంక్లూజన్: స్టోరీ స్లోగా ఉన్నా పర్వాలేదు అన్న వారికి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ లేవు. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఫోర్త్, జిబ్రా మూవీ రివ్యూ. మూవీ రన్ టైం 2 hours 41 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గైస్. మూవీ స్టోరీ ఏమిటంటే, సత్యదేవ్ ఇంకా ప్రియా భవానీ శంకర్ ఇద్దరు బ్యాంక్ లో ఎంప్లాయీస్. మూవీలో హీరోయిన్ అయిన ప్రియా భవానీ గారు ఒకరికి చేయాల్సిన అమౌంట్ ని వేరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత మన హీరో ఎలా రికవరీ చేశాడు, తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్: మూవీలో చెప్పేటట్టు నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్: మూవీలో మెయిన్ గా చెప్పాల్సింది సత్యదేవ్ ఇంకా ధనంజయ్ ఇద్దరి యాక్టింగ్ చాలా బాగుంటుంది. తర్వాత మెయిన్ చెప్పాల్సింది ప్రియా భవానీ గారు, తన యాక్టింగ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంకా మూవీలో తర్వాత మూవీ మధ్యలో అక్కడక్కడ సత్య కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. చివరిగా నా కంక్లూజన్: మూవీ ఎక్కడ కూడా బోరింగ్ గా అనిపించదు. ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, కానీ ధనంజయ్ ఇంకా అమృత మధ్య ఒక సాంగ్ లో లైట్ గా రొమాన్స్ ఉంటుంది. ఇంకా ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది మూవీలో. ఈ రెండు కొద్దిగా ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. మిగిలిందంతా ఓకే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూస్ గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.